ఎలిజబెత్ హార్లాక్ తను రచించిన డెవలప్మెంట్ సైకాలజీ అనే పుస్తకంలో వ్యక్తి వికాసానికి సంబంధించి 10 దశలు వర్గీకరించారు. ఆ 10 దశలలో ఫస్ట్ వన్ వచ్చేసి శైశవదశ. శైశవదశ అనగా 0 నుండి 2 సంవత్సరాలు ఉన్న దశను శైశవదశ అంటారు. మరి శైశవదశలో పిల్లవాడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ భౌతిక వికాసం వేగంగా ఉండే దశ. భౌతిక వికాసం వేగంగా ఉండే దశ శైశవదశ. ముద్దు గొలిపే దశ శైశవదశ. ముద్దు పలుకుల దశ శైశవదశ. చిలక పలుకుల దశ శైశవదశ. పాల దంతాల దశ శైశవదశ. ఉద్వేగ దంత జ్ఞానేంద్రియ చలన సాంఘిక కేశల భాష వికాసాలు ప్రారంభమయ్యే దశ అన్వేషణ ప్రారంభమయ్యే దశ. ఉద్వేగాలు తులనాత్మకంగా ఉండే దశ. అనుకరణ ప్రారంభమయ్యే దశ. సృజనాత్మకత ప్రారంభమయ్యే దశ. అభిరుచులు వైఖరులు ప్రారంభమయ్యే దశ. సంరక్షణ వయసు క్లిష్ట దశ. నార్సిజం అగుపించే దశ. ఇక్కడ నార్సిజం అంటే అందరికీ తెలియాల్సింది. నార్సిజం అంటే శిశువు తన దేహాన్ని తాను ప్రేమించుకోవడం అన్నట్టు, ఇష్టపడడం, తన దేహాన్ని తానే ఇష్టపడడం, దాన్ని నార్సిజం అంటారు. నార్సిజం అగుపించే దశ శైశవదశ. మొక్కై వంగన్ని మానే వంగున అనే సామెత గల దశ శైశవదశ. అంటే చిన్నప్పుడే మనము పిల్లలకి ఏదైనా నేర్పిస్తే అది పెద్ద వేరే దాకా కూడా గుర్తుంచుకుంటారు. కానీ చిన్నప్పుడు ఏం నేర్పించుకుంటే పెద్దయినాక కూడా అలాగే ఉంటారు. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి మంచి శిక్షణ ఇస్తే వాళ్ళు కరెక్ట్ వేలా చదువుకుంటారు. కాబట్టి మొక్కే వంగంది మానే వంగున అనే సామెత గల దశ శైశవదశ. సెకండ్ వన్ ఈస్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ 2 సంవత్సరాల నుండి 5-6 సంవత్సరాలు ఉన్న దశను పూర్వ బాల్య దశ అంటారు. ఈ దశలో విద్యార్థి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూద్దాం. మానసిక వికాసం వేగంగా ఉండే దశ. ఇందులో భౌతిక వికాసం వేగంగా ఉంటుంది శైశవ దశలో. పూర్వ బాల్య దశలో మానసిక వికాసం వేగంగా ఉండే దశ. పాలదంతాలు పూర్తిగా వచ్చే దశ. శైశవ దశలోనేమో పాలదంతాల దశ అంటారు. ఇది పాలదంతాలు పూర్తిగా వచ్చే దశ. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ప్రశ్నించే వయస్సు పూర్వ మూటా దశ. పూర్వ మూటా దశ. మూటా దశ అనేది ఉత్తర బాల్య దశ అంటారు. పూర్వాన్ని ఉంటే పూర్వ బాల్య దశది గుర్తుంచుకోవాలి. పూర్వ పాఠశాల దశ. పాఠశాల దశ అంటేనేమో ఉత్తర బాల్య దశ. పూర్వ పాఠశాల దశ అంటే పూర్వ బాల్య దశ. అన్వేషణ దశ విజ్ఞాన తృష్ణ గల దశ. జ్ఞానార్జన ప్రారంభమయ్యే దశ. అన్వేషణ దశ అంటే ఏంటి? అన్వేషణ అంటే సర్చ్ చేయడం ప్రారంభమవుతుంది ఈ దశలో. విజ్ఞాన తృష్ణ దశ అంటే ఆలోచించజేయడం, ఆలోచింపగలగడం, క్వశ్చన్స్ వేయడం. అదే జ్ఞానార్జన ప్రారంభమయ్యే దశ అంటే తెలివితేటలు ప్రారంభమయ్యే దశ. ప్రమాదాల వయసు అంటే దెబ్బలు ఎక్కువ దక్కించుకుంటారు. ప్రమాదాల వయసు ఒక దగ్గర ఆగరు కాబట్టి దీన్ని ప్రమాదాల వయసు అంటారు. సాహసప్రియ లక్షణం గల దశ. వాగుడుకాయ దశ. ఎక్కువ మాట్లాడతారండి, చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తారు ఈ దశలో, డౌట్లు బాగా అడుగుతారు, అందుకే వాగుడుకాయ దశ. కౌశల వికాసం కొనసాగే దశ. కిండర్ గార్డెన్ పాఠశాల దశ. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ ప్రీవియస్ బిట్ టెట్లో వచ్చింది, 2-3 టైమ్స్ వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. పూర్వ జట్టు దశ. నాయకత్వ లక్షణానికి అవసరమయ్యే శిక్షణ పొందే దశ. సాంఘిక అనుకూల ప్రతికూల నమూనాలు ఏర్పడే దశ. అభ్యసనకు సంసిద్ధతకు వ్యక్తపరిచే దశ. శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ. ఇక్కడ చూడండి, పాలదంతాలు పూర్తిగా వచ్చే దశ. శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ. ఏ దశ? పూర్వ బాల్య దశ. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ పాఠశాల దశ అంటాం. ఈ దశను పాఠశాల దశ అంటారు. ఉత్తర బాల్య దశ 5-6 సంవత్సరాల నుండి 10-12 సంవత్సరాల మధ్య ఉన్న దశను ఉత్తర బాల్య దశ అంటారు. ఈ దశలో విద్యార్థి ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే పాఠశాల దశ. పూర్వ బాల్య దశ పూర్వ పాఠశాల దశ. ఉత్తర బాల్య దశ పాఠశాల జట్టు దశ మూటా దశ. అదేమో పూర్వ జట్టు దశ పూర్వ మూట. ఇది జట్టు దశ మూటా దశ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమూర్త వికాసం ప్రారంభమయ్యే దశ. అందులోనేమో మూర్త వికాసం, ఇందులో అమూర్త. అమూర్త అంటే కనబడని వాటిని కూడా గుర్తించగలడు. అంటే మూర్త అంటే చూసి మాత్రమే గుర్తించగలడా? అమూర్త అంటే కనిపించకపోయినా కూడా తెలుసుకోవడం.
నైతిక వికాసం ప్రారంభమయ్యే దశ, అనుకరణ ఎక్కువ ఉండే దశ, అందులో ఆత్మభావన ప్రారంభమయ్యే దశ, ఇందులో అనుకరణ ఎక్కువ ఉండే దశ అంటే ఇమిటేషన్. ఆత్మభావన గల దశ, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ, ఆత్మభావన గల దశ సెల్ఫ్ కాన్సెప్ట్ ఉత్తర బాల్య దశ. గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. జ్ఞానార్జన గల దశ, శాశ్వత దంతాలు పూర్తిగా ఏర్పడే దశ, ఉద్వేగ స్థిరత్వ గల దశ, ఇది ఆల్రెడీ తెట్టు బిట్. ఉద్వేగ స్థిరత్వ గల దశ, ఉద్వేగ కేతరస్ ప్రారంభమయ్యే దశ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ వచ్చినాయి, ఇందులో ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఉద్వేగ కేతరస్ ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదన వ్యవస్థపై అవగాహన ప్రారంభమయ్యే దశ, గౌరవ సూచిక పదాలు ఉపయోగించడం ప్రారంభమయ్యే దశ అంటే మర్యాదగా, బడాయి చెప్పే దశ, కాలం, దూరం, ధనానికి సంబంధించిన భావనలపై అవగాహన ఉండే దశ. ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ కౌమార దశ. కౌమార దశ 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు ఉన్న దశను టీనేజ్, 13, 14, 18 దాకా ఉండే దశను టీనేజ్ కౌమార దశ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దశ. ఒత్తిడి, ప్రయాస, కలతలు, జగడాలతో కూడిన దశ, దీన్నే పూర్వ కౌమార దశ అని కూడా అంటారు. ఇది ఇంపార్టెంట్ టెట్ బిట్. భౌతిక వికాసం గరిష్ట స్థాయిలో ఉండే దశ. ఇక్కడ చూడండి, భౌతిక వికాసం వేగంగా ఉండే దశ ఫస్ట్ది శైశవ దశ, వేగంగా ఉండే దశ. గరిష్ట స్థాయిలో ఉండే దశ కౌమార దశ. ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్నాం, భౌతిక వికాసం వేగంగా ఉండే దశ శైశవ దశ. నెక్స్ట్ గరిష్టంగా ఉండే దశ కౌమార దశ. గుర్తుంచుకోవాలి వర్డ్స్. మానసిక నైతిక వికాసాలు గరిష్ట స్థాయిలో ఉండే దశ. మానసిక వికాసం అండ్ నైతిక వికాసం గరిష్ట స్థాయిలో ఉండే దశ. ఉద్వేగ అస్థిరత గల దశ. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ఉద్వేగ కేతరస్ ప్రారంభమయ్యే దశ అన్న, ఉద్వేగ స్థిరత్వ గల దశ ఉత్తర బాల్య దశ, ఉద్వేగ అస్థిరత గల దశ పూర్వ కౌమార దశ. స్వలింగ ఆకర్షణ గల దశ పూర్వ కౌమార దశ. స్థైర్య కల్పన అధికంగా ఉండే దశ టీనేజ్ దశ. సందిగ్ధ వయసు పూర్వ కౌమార దశ. నాయకారాధన కనిపించే వయసు అంటే, నాయకారాధన అంటే ఇష్టమైన హీరో హీరోయిన్లని ఆరాధించడం, అంటే నా ఫేవరెట్ హీరో నా హీరోయిన్ అనుకుంటే చెప్తాం కదా, ఆ విధంగా. సందిగ్ధ వయసు అంటే కన్ఫ్యూజన్ వయసు టీనేజ్ దశ. ప్రాథమిక గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. ఇది గుర్తుంచుకోవాలి. ప్రాథమిక గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశని యవ్వనారంభ దశ అంటారు. డేటింగ్ అనే ప్రక్రియ కనిపించే దశ ఉత్తర కౌమార దశ. ఇంపార్టెంట్. భిన్న లింగ ఆకర్షణ గల దశ ఉత్తర కౌమార దశ. కీలకమైన దశ కౌమార దశ. కిషోరప్రాయ వయసు గల దశ కౌమార దశ. ఇది ఇంపార్టెంట్, కిషోరప్రాయ వయసు గల దశ. ఇవి అండి ఎలిజబెత్ హార్లాక్ యొక్క 10 దశలలో ఇంపార్టెంట్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. టెట్ అండ్ డిఎస్సిలో ఖచ్చితంగా వస్తుంది బిట్. డోంట్ మిస్ వీడియో.